మనకు వ్యతిరేకంగా నిర్వహించే ఛానళ్లను నిషేధించే స్థాయి నుంచి ఏదో విధంగా ఆ ఛానళ్లను మూసేయించేదాకా సంస్కృతి పెరిగిందనే చెప్పాలి. నిషేధించడం ఏముందండి, వీళ్ళు పోతే వాళ్ళు వస్తారు, మళ్ళీ తెరుస్తారు. అదే పూర్తిగా ఛానళ్ళే లేకుండా చేసేస్తే ఈ పేడే ఉండదు కదా. చివరికి జర్నలిస్టులు కొట్టుకొని చిన్న చేప పెద్ద చేప, పెద్ద చేప చిన్న చేపను వేటాడే సంస్కృతిని తెచ్చిపెట్టుకుంటున్నారు కదయ్యా. ఇది వారెవరికో మీరు మేలు చేస్తారనుకుంటూ మీకు మేలవుతుందని భావిస్తూ మిమ్మల్ని మీరు దహించుకునేటటువంటిది, అంటే మిమ్మల్ని మీరు బలి చేసుకునే సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు వారికి సపోర్ట్ చేస్తున్నామని మీరు, మీకు సపోర్ట్ చేస్తున్నామని వారు, ఇలా మీరేమో సపోర్ట్లు చేసుకుంటూ బానిసలుగా మారిపోతూ ఉంటే రాజ్యంలో ఉన్నటువంటి పాలకులు మాత్రం వాళ్ళకు అనుకూలంగా మిమ్మల్ని కరివేపేకలాగా వాడుకుంటున్నారు. జ్ఞానోదయం ఎప్పుడవుతుందో. నిజమేలే, మీరు చాలా మేధావులు, అక్కడి నుంచి పేమెంట్స్ వస్తూ ఉంటే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. వీడికేమి తెలుసు పిల్లబచ్చా నా కొడుకునో, లేకపోతే వీడికేమి తెలుసు అమాయకుడికనో జనాలు మీరు అనుకుంటున్నారు. కానీ ఏదేమైనా ఒకనాటికి జర్నలిజానికి ఉండాల్సినటువంటి స్వేచ్ఛ కానీ, జర్నలిజంకి ఉన్నటువంటి నిజాయితీ కానీ, నియంత్రణ కానీ, స్వచ్ఛత కానీ మీ చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదం పొంచి ఉందనే సంగతిని మాత్రం గుర్తించండి. ఈరోజు సాక్షి పైన మనం రాళ్ళు వేస్తున్నాం, కానీ రేపు మనపైన రాళ్ళు వేయరని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా జర్నలిజం విలువల్ని పాటించండి. ఎవరు ఉన్నా ఎవరు పోయినా మీకొక పేరు ప్రజల్లో ఉంటుంది. నిజాయితీకి ఒక కొలమానంగా కూడా మిమ్మల్ని చెప్పుకుంటారు. అంతేగాని ఎవరి కోసమో కొమ్ము కాస్తే దానికి పచ్చ మీడియానో నీలి మీడియానో పేర్లు పెట్టుకోవడం తప్ప మీరు ప్రజల మీడియా ఎప్పుడు అవుతారు?